కంగ్రాట్స్ అండి. సరే ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉంది, మీరు వచ్చారు. అయితే వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోమంటారు చెప్పండి సార్. లేదు చెప్పండి. ఏంటి సార్ ఈ సినిమాని కష్టపడి పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఈ జర్నీలో పడిన ఇబ్బందులు చెప్పండి సార్ ఏమైనా ఉంటే. కాదు ఇప్పుడు అసలు మన పాజిటివ్ ఉండదుగా. ఇబ్బందులు ఏం లేవు సార్, అంతా సినిమా రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు. వెరీ హ్యాపీగా ఉన్నాం. మీకు తెలుసు ఎంత రెస్పాన్స్ ఎంత బాగుందో. అందరు ఫోన్ చేసి చెప్తున్నారు చాలా మంచి సినిమా అని. నాకు ఫస్ట్ టైం చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారు. వెరీ గుడ్. ఇన్ని సినిమాలు ఎప్పుడు చేయలేదు. సో దాన్ని బట్టి ఐఎమ్ ఆల్సో అజ్యూమింగ్ అంత బాగుంది బయట మార్కెట్లో దీని టాక్ అని నాకు అనిపించింది మార్నింగ్. వెరీ హ్యాపీ. ఇబ్బందులు అంటే ప్రతి సినిమా కూడా ఇబ్బందులు అంటే ఏం లేదు సార్, అంత ఇబ్బందులు ఏం పడలేదు. ఎవ్రీ మూవీ ఈజ్ ఎ స్ట్రగుల్. ఎవరికైనా, ఒక ఆర్టిస్ట్కైనా, ఒక డైరెక్టర్కైనా, ప్రొడ్యూసర్కైనా ఈజ్ ద సేమ్ థింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ముందు ఒక రిజల్ట్, హ్యాపీ రిజల్ట్ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం. ఓకే ఓకే సరే, అన్నీ మర్చిపోండి డైరెక్ట్ గారు కాబట్టి. సరే, యూజువల్గా ఈ థ్రిల్లర్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, హర్రర్ థ్రిల్లర్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ దాకా ముడేసి చాలా క్యూరియాసిటీ జనరేట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎలా అయితే ముడేసారో దాన్ని అలా స్లోగా ఇప్పుకుంటూ క్లైమాక్స్ తీసుకెళ్ళాలి. బట్ ఎక్కడో ఒక దగ్గర ఏం చేస్తారంటే ఇక ముడి ఎప్పుడో మానేసి నెరేటివ్ ఫార్మాట్లోకి తీసుకెళ్ళిపోతారు. ఈ సినిమాలో ఆ సెకండ్ హాఫ్లో ఆ నెరేటివ్ ఫార్మాట్ చాలా ఎక్కువ ఉండడం అన్నది మీరు గమనించారా? లేదు సార్, యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సెకండ్ హాఫ్ అంతా అన్ఫోల్డ్ అవుతూ ఉండాలని, డెఫినెట్గా సెకండ్ హాఫ్ అన్ఫోల్డ్ అవుతూనే ఉంటుంది. బికాజ్ మీకు ఎవ్రీ అన్ఫోల్డ్ దానంతటా అది అవ్వడం వేరు, ఏదో ఒక క్యారెక్టర్ చేత మొత్తం చెప్పించడం వేరు. అది నేను చెప్పేది. అంటే బేసిక్గా అదొక స్టైల్, ఇది ఒక స్టైల్ ఆఫ్ నరేషన్ అండి. మనం ఎందుకు ఇంతకు ముందు చాలా మంది అలా చేశారని అలానే ఎందుకు చేయాలి అంటే దానివల్ల అంటే అలా కాదు. సినిమా అనేది ప్రేక్షకుడు చూడాలి, అంతే కదా? అవును సార్, నేను చూడాలి, కరెక్ట్. నేను దాంతో ట్రావెల్ అవ్వాలి. కరెక్ట్. దాంతో నేను కూడా ఒకటి సపోజ్ ఒక హీరో అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే హీరో వెనకాల ఆడియన్గా నేను కూడా వెళ్ళి అది నేను ఎంజాయ్ చేయాలి. కరెక్ట్ సార్. హీరో కూర్చోబెట్టి అనగనగా ఒక రాజు ఇలా కథ చెప్పేసుకుంటూ ఇది ఇలా జరిగింది, వాడు ఇలా వెళ్ళాడు, వాడు వెనకాల వచ్చాడని చెప్పేస్తే ఇంక నాకేం ఎంజాయ్మెంట్ ఉంటుంది? మరి ఎందుకు సార్ ఇంతమంది ఎక్సైట్ అవుతున్నారు? సినిమా బాగోలేదని నేను అంటలేదు, అది ఎక్కువైంది ఈ సినిమాలో అని అంటున్నాను. మేబీ సార్, అంటే బేసిక్గా నేను ఆ స్టైల్ ఆఫ్ నరేషన్ని చూస్ చేసుకున్నాను. ఇంకా అది ఇంకోటి ఏంటంటే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ సెకండ్ హాఫ్లో మోర్ దెన్ హారర్ ఎలిమెంట్ ఉంటూనే ట్విస్ట్స్ అనేది ప్లేస్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అది నాకు హై ఇచ్చింది రాస్తున్నప్పుడు. ఫస్ట్ ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఆ క్యారెక్టర్ తోటి కొంత చిన్న నెరేటివ్ జరిగింది. ఆ నెరేటివ్ చూసినప్పుడు మనం ఒకటి ఎజ్యూమ్ చేసుకుంటాం, దెన్ అగైన్ ఒక ట్విస్ట్ పడుతుంది, దాని తర్వాత ఒక 20 minutesకి మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. సో అలా అది నాకు హై ఇచ్చింది రాస్తున్నప్పుడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై నేను ఆ ఫార్మాట్ చూస్ చేసుకోవడానికి, అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ సార్, అంతే. రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు సినిమాలో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక క్యారెక్టరు ఒక వస్తువులో, ఎందుకంటే నేను అలా ఎందుకు మాట్లాడుతున్నానంటే స్పాయిలర్స్ ఇవ్వడం కోసం. కరెక్ట్. ఒక క్యారెక్టర్ ఒక వస్తువులో వాడు దాన్ని బాగా విపరీతంగా అటాచ్ అయ్యి ఉన్నాడు. ఆ వస్తువును వీళ్ళు స్పాయిల్ చేశారు కాబట్టి వాళ్ళ మీద పగబట్టాడు అన్నది పాయింట్. మీరు మొత్తం చెప్పేయండి సార్, అయితే అయిపోద్ది. నేను స్పాయిల్ అందుకనే చెప్పాను. మీరు దాన్ని అంత క్లారిటీగా చెప్పలేకపోయారు సినిమాలో అనిపించింది నాకు. అవునా? అంటే అర్థం కాలేదా సార్ అది చూసినప్పుడు, ఇది రీజన్ అనేది? నాకు అర్థం కావడం కాదు సార్, అది కొంచెం స్టడీగా బాగా చెప్పాల్సిందే అంటున్నాను. ఏమో సార్, అది మీకే తెలియాలి. బట్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే బేసిక్గా నెరేటివ్లో మీరు అడిగిన క్వశ్చన్కి కూడా ఎందుకు ఒక క్యారెక్టర్ చెప్పాలి అంటే, ఇప్పుడు 1989లో స్టార్ట్ అయిన కథ, హీరో టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి అతను తెలుసుకోలేడు. ఖచ్చితంగా ఎవరో ఒక క్యారెక్టర్ చెప్పాల్సిందే. ఎవరో ఒకరు చెప్పకుండా ఇతనికి తెలిసిపోయింది అంటే అతనికి సూపర్ పవర్స్ లేవు. అట్ ద సేమ్ టైం అందుకు అంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై ఐ చోస్ దట్ నెరేటివ్ అనే దానికి చెప్తున్నాను మీకు. మీరు అడిగిన క్వశ్చన్ 100% పిల్లలోనే నెరేటివ్ ఉంటుంది, అది ఎంత % ఉన్నదాన్ని బట్టి ఉంటుంది. అది నేను చెప్పింది, మీ దాంట్లో ఎక్కువైందని అంటున్నా. అదే ఆ ఫార్మాట్ చూస్ చేసుకున్నాం హీరో గారు. ఇందాక క్వశ్చన్కి అంటే నేను మీ అంత నాలెడ్జ్ లేదు సార్, అంత నాలెడ్జ్ కూడా లేదు సార్, అంత గొప్పనైతే కాదు కానీ సార్. మామూలుగా కొన్ని మలయాళం సినిమాలు చూస్తాం కదా సార్, అంటే మనం జానర్ ఏంటంటే హారర్ మిస్టరీ. సో సెకండ్ హాఫ్ మనం దానికి స్టిక్ టు ద జానర్ సార్. ఈసారి ఏమి మేము ఎక్కడ ఎలివేట్ చేయకుండా, సాంగ్లు అవి పెట్టకుండా, ఎక్కడ దాన్ని స్పాయిల్ చేయకుండా వీ హ్యావ్ స్టక్ టు అవర్ జానర్. సో మీరు మిస్టరీ చాలా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది సార్. మన ఎగ్జాంపుల్ మలయాళం సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ చూసారా సార్? మీరు ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిన్న గోల్డ్ చైన్ దగ్గర స్టార్ట్ అవుతుంది.
చిన్న గోల్ చిన్నకి స్టార్ట్ అయ్యి బై ద వే ఇట్ అన్ఫోల్డ్ చూసారా కథ చాలా ఎక్స్ట్రాడనరీ అనిపిస్తుంది. సో సమ్వేర్ మాకు మీరు ఇప్పుడు చెప్పిన అర్థం చిన్న అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కథ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది మేము కొంచెం ఫ్రెష్గా ఫీల్ అయ్యాం. బట్ మీది ఏదైతే క్లైమాక్స్ పార్ట్లో మీ గెటప్లోనే విలన్ కూడా రావడం ఆ పార్ట్ చాలా బాగుంది. అక్కడ మీరు చేయడం కూడా బాగా చేశారు. సార్ కంగ్రాట్స్ అండి. డైలాగ్స్ కూడా అవి మీకైతే బాగా తెలుస్తుంది కదా సార్ తెలుగు డిక్షన్ అదంతా. అదేం లేదు సార్, అందరికీ తెలుస్తుంది. బాగుంది సార్, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇంకా కొంచెం బాగా నాలెడ్జ్ ఉంటుంది. లేదు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్.